ఈ ప్రపంచంలో ఎక్కువ మందిని వెనక్కి లాగేది ఓ శత్రువు. అది పేదరికం కాదు, అదృష్టము కాదు, పరిస్థితులు కూడా కాదు. ఆ శత్రువు పేరే నా వల్ల కాదు. మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ మాటను మనసులో చెప్పుకుంటాం. నేను చేయలేను, ఇది నా పని కాదు, ఇది నా వల్ల కాదు, ఇది నాకు సాధ్యం కాదు అని. ఈ ఒక్క వాక్యం మనలోని శక్తిని మౌనంగా చంపేస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ కేవలం ఒక కథ కాదు, నీ జీవితానికి అర్థం లాంటిది. ఈ కథ చాణక్య నీతి నుంచి పుట్టిన భావన. వినే ప్రతి ఒక్కరికి నా వల్ల కాదు అనే మాటకు అసలు అర్థమేమిటో అర్థమయ్యేలా చేసే కథ. చాలా ఏళ్ల క్రితం మగధ సామ్రాజ్యంలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు సాధారణమే. అతనిలో ప్రత్యేకంగా కనిపించే గొప్ప ప్రతిభ ఏమీ లేదు. చదువులో ముందుండేవాడు కాదు. శరీర బలం లేదు, ధనం లేదు, బంధువుల మద్దతు కూడా లేదు. కానీ అతనిలో ఒక లక్షణం మాత్రం బలంగా ఉండేది. అదే భయం. ప్రయత్నించడానికి భయం, ఓడిపోతానేమో అన్న భయం. ఎవరైనా ఏదైనా చెబితే అతను ముందే చెప్పేవాడు, నా వల్ల కాదు ఇదని. ఒకరోజు ఆ యువకుడు తక్షశిలకు వచ్చాడు. అక్కడ చాణక్యుడు విద్య బోధిస్తున్న కాలం అది. చాణక్యుడి పేరు విన్నప్పుడే అతని గుండె వణికింది. అంత గొప్ప గురువు దగ్గర నేను ఎలా నేర్చుకుంటాను, నా వల్ల కాదు అని. కానీ విధి అతన్ని అక్కడికే తీసుకొచ్చింది. చాణక్యుడు అతన్ని గమనించాడు. అతని కళ్ళల్లో ఓ విచిత్రమైన భయం, ఓ అలసత్వం, ఓ ఓటమి భావన కనిపించింది. చాణక్యుడు అతన్ని పిలిచి అడిగాడు, ఏమిటి నీ లక్ష్యం అని. ఆ యువకుడు తలదించుకొని చెప్పాడు, గురువర్య, నాకు ఏ లక్ష్యం లేదు. నాకు ఏదీ సాధ్యం కాదు. నా వల్ల ఏదీ కాదు అని. చాణక్యుడు నవ్వలేదు, కోపం కూడా చూపలేదు. కేవలం ఒక్క మాట అన్నాడు, సరే, నీ వల్ల కాదు అనుకుంటే నిజంగానే నీ వల్ల కాదు. ఆ మాట యువకుడిని కుదిపేసింది. గురువు ప్రోత్సహిస్తాడేమో అనుకున్నాడు. కానీ చాణక్యుడు అలా ఎందుకు అన్నాడో ఆ రోజు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు చాణక్యుడు అతనికి ఒక చిన్న పని ఇచ్చాడు. ఈ మట్టి గిన్నె తీసుకొని నదిలో నీరు తీసుకురా, ఒక్క చుక్క కూడా జారకూడదు అని. యువకుడు మనసులో అనుకున్నాడు, ఇది చాలా కష్టం, నా వల్ల కాదు. కానీ గురువు ఆజ్ఞ కాబట్టి వెళ్ళాడు. నది దగ్గరికి వెళ్ళే దారిలో రాళ్ళు, ముళ్ళులు, జనాలు, చేతులు వణికాయి. కొంత నీరు జారిపోయింది. వెంటనే అతను తిరిగి వచ్చి చెప్పాడు, గురువర్య, నా వల్ల కాలేదు అని. చాణక్యుడు ప్రశాంతంగా అడిగాడు, నువ్వు నడవలేవా? అప్పుడు యువకుడు నడవగలను అన్నాడు. చేతులు లేవా అని అంటే ఉన్నాయి అన్నాడు. అయితే నీ వల్ల కాలేదని ఎందుకు అంటున్నావు? ఆ యువకుడికి సమాధానం లేదు. చాణక్యుడు అప్పుడే నీతి చెప్పలేదు. అతన్ని మరో పని చేయమన్నాడు. ఆ రోజంతా తోటలో ఉన్న ముళ్ళ మొక్కలు తీసివేయమన్నాడు. యువకుడు మళ్ళీ అదే మాట, నా వల్ల కాదు. చాణక్యుడు కఠినంగా అన్నాడు, ప్రయత్నించక ముందే నీ వల్ల కాదని నిర్ణయించుకుంటే అది నీ ఓటమి కాదు, నీ మూర్ఖత్వం అని. ఆ మాట అతని మనసులో బలంగా నాటుకుంది. యువకుడు ముళ్ళ మొక్కలు తీస్తూ ఉండగా చేతికి గాయమైంది. రక్తం వచ్చింది. మనసులో భయం వచ్చింది. కానీ ఆ రోజు అతను వెనక్కి తగ్గలేదు. సాయంత్రానికి తోట సగం శుభ్రమైపోయింది. అలసిపోయాడు. కానీ ఒక విచిత్రమైన సంతృప్తి వచ్చింది. రాత్రి చాణక్యుడు అతన్ని పిలిచి అన్నాడు, ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నావు అని. యువకుడు నెమ్మదిగా అన్నాడు, నొప్పి వచ్చినా పని చేయగలిగాను. నేను అనుకున్నంత బలహీనుడిని మాత్రం కాను అని. చాణక్యుడు చిరునవ్వు నవ్వాడు. ఇదే మొదటి పాఠం. మనిషిని బలహీనుడిని చేసేది శరీరం కాదు, అతని ఆలోచన అని. రోజులు గడిచాయి. ప్రతిరోజు చాణక్యుడు అతనికి చిన్న చిన్న పనులు ఇచ్చాడు. కొన్నిసార్లు కఠినమైనవి, కొన్నిసార్లు సులభమైనవి. ప్రతి పని మొదట్లో యువకుడి నోట్లో నుంచి వచ్చే ఒకే ఒక మాట, నా వల్ల కాదు. కానీ పని పూర్తయ్యాక అతనే ఆశ్చర్యపోయేవాడు. ఒకరోజు చాణక్యుడు అడిగాడు, నువ్వు ఎందుకు ప్రతిసారి నా వల్ల కాదు అంటావు అని. యువకుడు నిజం చెప్పాడు, గురువర్య, చిన్నప్పటి నుంచి అందరూ నన్ను తక్కువగా చూశారు. నువ్వు చేయలేవు అన్నారు. అది నా మనసులో బలంగా నాటుకుంది. చాణక్యుడప్పుడు నీతి చెప్పాడు, పరుల మాటలను నీ మనసులో రాజ్యమేలేలా చేస్తే నువ్వు ఎప్పటికీ బానిసవే. రాజ్యం చేయాల్సింది నీవే, ఇతరుల మాటలు కాదు అని.
ఆ రోజు నుంచి యువకుడి ఆలోచనలలో ఒక చిన్న మార్పు వచ్చింది. నా వల్ల కాదు అన్న మాటకు ముందు ఒక ప్రశ్న వేసుకోవడం మొదలుపెట్టాడు. నిజంగానే నా వల్ల కాదా? లేకపోతే నేను ప్రయత్నించలేదా అని. ఒక సంవత్సరం గడిచింది. అదే యువకుడు ఇప్పుడు వేరేలా కనిపించాడు. నడకలో ధైర్యం, మాటల్లో స్పష్టత, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం. చాణక్యుడు చివరి పరీక్ష పెట్టాడు. ఈ గ్రామంలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు చెప్పు అని. ఇది విని యువకుడి గుండె కొట్టుకుంది. పబ్లిక్‌గా మాట్లాడటం అతనికి భయం. పాత స్వరం మళ్ళీ వినిపించింది. నా వల్ల కాదు. కానీ ఈసారి అతను ఆ మాటను నమ్మలేదు. గ్రామంలోకి వెళ్ళాడు. మొదట మాటలు తడబడ్డాయి. కొందరు నవ్వారు. కొందరు పట్టించుకోలేదు. కానీ అతను ఆగలేదు. వింటూ, అర్థం చేసుకుంటూ నెమ్మదిగా మాట్లాడాడు. రోజు చివరికి ప్రజలు అతని చుట్టూ చేరారు. తిరిగి వచ్చి చాణక్యుడికి అన్నాడు, గురువర్య, భయం ఉన్నా నేను మాట్లాడగలిగాను. చాణక్యుడు అప్పుడు అన్నాడు, భయం ఉండడం తప్పు కాదు, భయానికి లోబడటం తప్పు అని. చివరిగా చాణక్యుడు ఈ నీతిని చెప్పాడు. అశక్తుడని ఎవరు పుట్టరు. పరిస్థితుల ముందు తల వంచేవాడే అశక్తుడు. నా వల్ల కాదు అనే మాట ప్రయత్నానికి ముందే వస్తే అది నీ అజ్ఞానం. ప్రయత్నం తర్వాత వస్తే అది నీ అనుభవం. ఈ కథ ఇక్కడితో ముగియదు. ఎందుకంటే ఈ కథలోని యువకుడు నువ్వే. నీవు కూడా ఎన్నోసార్లు అన్నావు, నా వల్ల కాదు, చదువు నా వల్ల కాదు, వ్యాపారం నా వల్ల కాదు, మాట్లాడడం నా వల్ల కాదు, విజయం నా వల్ల కాదు అని. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ప్రయత్నించక ముందే ఓడిపోయావా? లేక ప్రయత్నించి నిజంగా ఓడిపోయావా? చాణక్య నీతి చెప్తుంది, సాధ్యం కాదని ముందే అనుకునేవాడు సాధ్యానికి కూడా అసాధ్యంగా మార్చుకుంటాడు అని. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. నా వల్ల కాదు అనే మాటను నీ జీవిత నిఘంటువు నుంచి తీసేయి. దానికి బదులు ఒక మాట పెట్టు, ప్రయత్నిస్తాను అని. ఎందుకంటే ప్రయత్నించిన వాడికి ఓటమి ఖాయం. ప్రయత్నించిన వాడికి ఓటమి కూడా ఓ పాఠమే. ఇది నీ కథ. ఇది నీ జీవితం. నిర్ణయం కూడా నీదే. ఇప్పుడు ఈ కథ ఇంకొంచెం లోతుగా తీసుకెళ్దాం. ఎందుకంటే నా వల్ల కాదు అనేది ఒక్క యువకుడి సమస్య కాదు. ఇది ఒక తరానికి అంటుకున్న వ్యాధి. చాణక్యుడు అప్పుడే గ్రహించాడు, ఒక మనిషిని మార్చాలంటే ముందు అతని ఆలోచనల మూలాన్ని తాకాలి అని. ఒకరోజు చాణక్యుడు ఆ యువకుడిని అడిగాడు, నువ్వు ఓడిపోతావేమో అని భయపడుతున్నావు కదా, ఓటమి అంటే ఏమిటి అని. యువకుడు కొద్దిసేపు ఆలోచించి అన్నాడు, ప్రయత్నించి ఫలితం రాకపోవడం ఓటమి అని. చాణక్యుడు తల ఊపాడు, కాదు, ప్రయత్నించకుండా వెనక్కి తగ్గడమే నిజమైన ఓటమి అని. ఫలితం రాకపోవడం ఓ అనుభవం మాత్రమే. ఆ రోజు చాణక్యుడు అతన్ని అడవికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద వృక్షం కింద కూర్చోబెట్టాడు. ఈ చెట్టు ఎప్పుడూ ఇలా పెద్దగానే ఉంటుందా అని అడిగాడు. యువకుడు అన్నాడు, లేదు గురువర్య, ఒక చిన్న విత్తనంగా మొదలైంది అని. అయితే ఆ విత్తనం కూడా ఒకరోజు నా వల్ల కాదు అని అనుకొని ఉంటే ఈరోజు ఈ చెట్టు ఉండేదా అని చాణక్యుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్న యువకుడిని నిశ్శబ్దం చేసింది. చాణక్యుడు చెప్పాడు, ప్రకృతిలో ఏదీ తొందరపడదు, కానీ ప్రయత్నం మానదు అని. మనిషి మాత్రమే తొందరపడి ఫలితం కోరుకుంటాడు. ఫలితం రాకపోతే తన మీద తానే నమ్మకం కోల్పోతాడు అని. ఆ తర్వాత చాణక్యుడు అతనికి రాజనీతిలోని చిన్న చిన్న పాఠాలు నేర్పడం మొదలుపెట్టాడు. మాటల బలం, మౌనం విలువ, వినే కళ, ఎదుటివాడి మనసు అర్థం చేసుకునే శక్తి, ఇవన్నీ నేర్పాడు. ప్రతి పాఠం తర్వాత ఒక ప్రశ్న వేసేవాడు, ఇది నా వల్ల కాదా అని. యువకుడు మొదట నవ్వేవాడు, తర్వాత ధైర్యంగా చెప్పేవాడు, ప్రయత్నిస్తాను అని. ఒకరోజు రాజసభలో ఒక చిన్న వివాదం వచ్చింది. ఇద్దరు వ్యాపారులు గొడవ పడుతున్నారు. ఎవరు పరిష్కారం చెప్పలేకపోయారు. చాణక్యుడు అకస్మాత్తుగా ఆ యువకుడిని ముందుకు పంపాడు. యువకుడి గుండె వేగంగా కొట్టుకుంది. ఇంతమంది ముందు మాట్లాడడం అతనికి ఎప్పటికీ భయమే. కానీ ఈసారి అతను వెనక్కి తగ్గలేదు. ప్రశ్నలు అడిగాడు. ఇద్దరి మాటలు విన్నాడు. సమస్య మూలం తెలుసుకున్నాడు. న్యాయంగా తీర్పు చెప్పాడు. రాజసభ నిశ్శబ్దమైంది. తర్వాత చప్పట్లు వచ్చాయి. ఆ రోజు చాణక్యుడు అన్నాడు, చూసావా, నీ వల్ల కాదనుకున్న పని ఈ రోజు నీ వల్ల అయింది. కారణం ఏమిటి? నువ్వు నీ భయానికి నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వలేదు కాబట్టి. ఇక్కడ ఒక ముఖ్యమైన నీతి ఉంది. భయం సూచనలు ఇవ్వాలి, నిర్ణయాలు కాదు. రోజులు గడిచే కొద్దీ యువకుడిలో మరో మార్పు వచ్చింది. అతను ఇతరులలోని నా వల్ల కాదు అనే మాటను కూడా గమనించాడు, మొదలు పెట్టాడు. ఎవరు ఏ పని తప్పించుకోవాలన్నా అదే మాట. అప్పుడు చాణక్యుడు చెప్పాడు, సమాజాన్ని వెనక్కి లాగేది బలహీనులు కాదు, ప్రయత్నించని తెలివైన వాళ్ళు అని. ఒకరోజు యువకుడు అడిగాడు, గురువర్య, ప్రతి ప్రయత్నం విజయం ఇస్తుందా? చాణక్యుడు సమాధానం ఇచ్చాడు, లేదు, కానీ ప్రతి ప్రయత్నం నిన్ను బలంగా చేస్తుంది. విజయం అనేది ఉపఫలితం మాత్రమే.
ఆ తర్వాత చాణక్యుడు అతనికి చివరి గుణపాఠం చెప్పాడు. నీ జీవితంలో ఎవరైనా నిన్ను తక్కువ చేస్తే వాళ్ళతో యుద్ధం చేయకు, నీ పనితో సమాధానం చెప్పు అని. యువకుడు ఆ మాటను జీవిత సూత్రంగా మార్చుకున్నాడు. కాలం గడిచింది. అదే యువకుడు ఇప్పుడు ఇతరులకు మార్గదర్శిగా మారాడు. ఎవరు నా వల్ల కాదు అని చెప్పినా అతను నవ్వి ఒకటే మాట చెప్పేవాడు, ప్రయత్నించావా అని. ఈ కథ ఇక్కడ మనల్ని ఒక ప్రశ్న నువ్వు ఈరోజు నీ జీవితంలో ఏ విషయానికి నా వల్ల కాదు అంటున్నావు? డబ్బుకా? ధైర్యానికా? క్రమశిక్షణకా? మార్పుకా? చాణక్య నీతి స్పష్టంగా చెబుతుంది, మనిషిని ఓడించేది పరిస్థితి కాదు, అతని ముందస్తు ఓటమి భావన అని. ఈరోజు ఈ వీడియో వింటున్న నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే చాలు. రేపటి నుంచి సమస్య వచ్చినప్పుడు నా వల్ల కాదు అనకు, ఎలా చేయాలి అని అడుగు. ఎందుకంటే నా వల్ల కాదు అనే ప్రశ్న ముగింపు, ఎలా చేయాలి అనే ప్రశ్న ఆరంభం. నీ జీవిత కథలో నువ్వే హీరో. హీరో నోట్లో నా వల్ల కాదు అనే డైలాగ్ ఉండదు. ఇప్పుడే నిర్ణయం తీసుకో, ఇప్పుడే మొదలుపెట్టు. ఎందుకంటే చాణక్య నీతి ఒకటే చెబుతుంది, ప్రయత్నించే వాడికి ఓటమి ఉండదు, ఆలస్యం మాత్రమే ఉంటుంది అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో లైఫ్ చేంజింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్.